ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు. మరి ఎందుకంటే ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు ఉన్నారు, వందనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ చెప్పిన దాన్ని బట్టి మనం ఎవరో కొంతమందికి తెలుస్తుంది, వందనాలు చెప్పిన దాన్ని బట్టి కూడా కొంతమందికి ఎవరు తెలుస్తుంది, మరణాత అని చెప్పిన దాన్ని బట్టి కూడా మనం ఎవరో తెలిసిపోతుంది. దేవుడు మరొక దినాన్ని ఇచ్చాడు. ఎజ్రా నీ దేవుడు సిద్ధపరిచిన విధానం నిన్న ఉదయకాల సమయంలో చూశాను. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధానంలో సిద్ధపరుస్తాడు. దేవుడు సిద్ధపరిచే విధానము సార్వత్రికము కాదు. ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్. యోసేపుని ఐగుప్తు కొరకు సిద్ధపరిచిన విధానం వేరే, దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా నియమించడానికి సిద్ధపరిచిన విధానం వేరే, మోషేని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి సిద్ధపరిచిన విధానం వేరే, యెహోషువ విధానం వేరే, జెరుబ్బేలుని సిద్ధపరిచిన విధానం వేరే, దానియేలుని సిద్ధపరిచిన విధానం వేరే. యేసు ప్రభు తండ్రి చేత సిద్ధపరచబడిన విధానం వేరే, ప్రభువు తన శిష్యులను సిద్ధపరిచిన విధానం వేరే. ఇక్కడున్న మనలో ఒక్కొక్కరిని దేవుడు సిద్ధపరిచే విధానం వేరుగా ఉంటుంది. అది సార్వత్రికము కాదు. నన్ను సిద్ధపరిచే విధానం వేరే, మిమ్మల్ని సిద్ధపరిచే విధానం వేరే. మనమెవ్వరిని దేవుని దృష్టిలో సమానులము కాదు, కానీ అందరి చేత దేవుడు ఒకే ఉద్దేశము కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశం ఒకటే, పర్పస్ ఈజ్ సేమ్, బట్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. ఎజ్రాని దేవుడు సిద్ధపరిచిన విధానం పూర్తిగా భిన్నమైంది, నెహెమ్యాని సిద్ధపరిచిన విధానం భిన్నమైంది. బైబిల్లో డైవర్సిటీ ఉంటుంది, విభిన్న రీతులు ఉంటాయి, కానీ ఉద్దేశం ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. మనము ఎవరిలాగో ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. నేను నాలాగే ఉంటాను, మీరు మీలాగే ఉంటారు. డోంట్ ట్రై టు బీ సంబడి. అయితే ఒకటి, నన్ను మిమ్మల్ని ఒకే ఉద్దేశం కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ లక్ష్యము ఒకటే, విధానం వేరే. మనము వెళుతున్న పరిస్థితులు వేరే, నేను వెళ్ళే పరిస్థితులు వేరే, మీరు వెళ్ళే పరిస్థితులు వేరే, కానీ లక్ష్యం ఒకటే. ఇది అర్థం చేసుకోవాలి. మన పరిచర్య దేవుని మహిమ కొరకు, మనలో ఏ ఒత్తిడి లేకుండా మనం పరిచర్య చేయాలి అంటే, నా ఎడల దేవుడు కలిగిన విధానము, సిద్ధపాటు, అది దేవుని దృష్టిలో ప్రత్యేకమైంది అని నేను గుర్తిస్తే పరిచర్య విషయంలో నాకు ఒత్తిడి ఉండదు, బీపీలు షుగర్లు రావు. ఎందుకంటే ఎవరికి వాళ్ళము దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దయచేసి అర్థం చేసుకోండి. అందుకని ఎజ్రా గ్రంథంలో జెరుబ్బేలు వేరే, యేషువ వేరే, ఎజ్రా వేరే, నెహెమ్యా వేరే, ఎస్తేరు వేరే, మొర్దెకై వేరే, ఎవరికి వాళ్ళే, అయితే ఉద్దేశం ఒకటే. అందుకని ప్రారంభంలో ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి నెమ్మదిగా చదువుతాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి యెహోవా ధర్మశాస్త్రము చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలులకు యెహోవా ధర్మశాస్త్రపు కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. నేను వేరే కోణంలో చదివాను, మీకు అర్థమైంది. అక్కడ ప్రధానమైంది యెహోవా ధర్మశాస్త్రం.
నేను ఈ విధంగా చదువుతున్నాను, మీరేమనుకోవద్దు. ఎజ్రా హెబ్రోను ధర్మశాస్త్రాన్ని పరిశోధించెను. ఎజ్రా ఎల్ఈఎఫ్ ధర్మశాస్త్రాన్ని పరిశోధించెను. ఎజ్రా బ్రదరన్ ధర్మశాస్త్రాన్ని పరిశోధించెను. ఎజ్రా XYZ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకుని ఇతరులకు నేర్పించెను. అది లేదు. మనందరికీ ప్రామాణికము యెహోవా ధర్మశాస్త్రము, సంఘ కట్టుబాట్లు కాదు. కట్టుబాట్లు మనవి, ధర్మశాస్త్రము దేవుంది. ఎజ్రాకి ఉన్నది ఒకే ఒక ప్రామాణికము, అదే యెహోవా ధర్మశాస్త్రము. మనకి ప్రామాణిక గ్రంథాలు చాలా అయిపోయినవి. మనకి స్టాండర్డ్స్, ప్రామాణికములు ఎక్కువగా ఉన్నవి. అందుకని ధర్మశాస్త్రములోనికి చాలా ప్రమాణాలు తీసుకొని వస్తున్నాం. కానీ ఎజ్రా ధర్మశాస్త్రపు ప్రమాణముల్లోనికి ఇక ఏ ప్రమాణములు తీసుకొని రాలేదు. ఇట్ వాస్ అన్కంటామినేటెడ్ లా. అది కలుషితము కాని యెహోవా ధర్మశాస్త్రము. కానీ ఈ దినాల్లో కలుషితం అయిపోయిన యెహోవా ధర్మశాస్త్రము. అందుకని ఆ రోజు ఒక ఎజ్రా ఉన్నాడు, ఈ రోజు ఎజ్రాలు అందరూ వేరువేరుగా ఉన్నారు. ఎందుకంటే ఎవరి ప్రమాణములు వారివే. కారణము యెహోవా ధర్మశాస్త్రానికి వారి వారి ప్రమాణములు కలుపుకుంటున్నారు. అవునా కాదా? నేను అబద్ధం చెప్పానా, నిజం చెప్పానా? అందుకని పునరుద్ధరణ ప్రక్రియలో వ్యత్యాసాలు వచ్చినాయి. దేవుడు పునరుద్ధరించాలనేది ఉద్దేశం, యెరూషలేముకి నడిపించాలని ఉద్దేశం, మందిరాన్ని పర్యవేక్షించాలని ఉద్దేశం, ప్రజల జీవితాలు కట్టాలనేది దేవుని ఉద్దేశం. కానీ ధర్మశాస్త్రములోనికి మన ప్రమాణాలు వస్తే ప్రజల్ని కట్టే విధానములో మన ప్రమాణాలు వస్తాయి. ధర్మశాస్త్రములోనికి మన ఉద్దేశాలు వస్తే ప్రజల్ని కట్టే విధానంలో మన ఉద్దేశాలు, మన సంకల్పాలు, మన చిత్తం, మన కన్విక్షన్స్, మన ఆశలు, మన కోరికలు వచ్చేస్తాయి. యెహోవా ధర్మశాస్త్రము కలుషితము కానిది. కానీ మనము నేర్చుకుంటున్న ధర్మశాస్త్రములో చాలా మన అనేది కలిసింది. ప్రజల్ని కట్టే విధానంలో మనము అనేది వచ్చేసాము, యెహోవా అనేది తగ్గింది. అవునా కాదా? మాట్లాడరే? ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన. అందుకని ఇక్కడ వాక్యాన్ని మనం ఉన్నట్టుగా చూస్తే మనకి ప్రామాణికము దేవుని వాక్యమే. దేవుని వాక్య సత్యానికి నా అనుభవాలు కలపకూడదు, అనుభవాలు ముఖ్యమే. దేవుని వాక్య ప్రమాణమునకు నేను ఉన్న సంఘ కట్టుబాట్లు కలపకూడదు, నా కట్టుబాట్లు నావే. దేవుని వాక్య ప్రమాణానికి ఇంకోటి ఏదో నేను కలపకూడదు, అది మంచిదే. నా కన్విక్షన్స్ కలపకూడదు, మంచిదే. వాక్యం వాక్యమే. ఇట్ షుడ్ బి ప్యూర్ వితౌట్ కంటామినేషన్. అప్పుడే కట్టబడే ప్రజలు దేవుని కొరకు కట్టబడతారు, లేకపోతే మన కొరకు కట్టబడతారు, నా సంఘము కొరకు కట్టబడతారు, నా డినామినేషన్ కొరకు కట్టబడతారు. అవునా కదా? మనం ఎవరి కొరకు కడుతున్నాం? పౌలు అంటాడు కదా, మనకు తెలిసిన వాక్య భాగమే. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనములో చూస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, we must build everybody in Christ Jesus. క్రీస్తులో కట్టాలి. అదే యెరూషలేముకు నడిపించుట. బబులోను అనేది యాంటీ గాడ్, దేవునికి విరుద్ధమైన వ్యవస్థ. బబులోను అనేది మానవుల వ్యవస్థ. బబులోను అనేది నా సొంత వ్యవస్థ. బబులోను అనేది నా వ్యక్తిగత నిర్ణయాలు, నా వ్యక్తిగత కన్విక్షన్స్. కానీ మనము కట్టవలసింది యెరూషలేములో
అనగా క్రీస్తులో సంపూర్ణులు చేయాలి. రకరకాల డినామినేషన్ నుంచి వచ్చాం. డినామినేషన్ల గోల ఎక్కువగా ఉంది. క్రైస్తవ్యాన్ని విభజిస్తుంది హైందవ మతము కాదు, క్రైస్తవ్యాన్ని విభజిస్తుంది డినామినేషన్స్ అన్నది మనం ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే మన శత్రువు డినామినేషన్, మన శత్రువు ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు. ఇది అర్థం అవ్వాలి. నిన్న దినం మనం ధ్యానం చేశాం, పునరుద్ధరణ కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా సిద్ధం చేస్తాడో 5 తలంపులు చెప్పడం జరిగింది. దాని గురించి వివరించలేకపోయాను, ఎందుకంటే సమయం లేదు. ఈరోజు వివరించను. ఆ తలంపులు కేవలం ఈరోజు కొత్తగా వచ్చిన వారి కొరకు చెప్తున్నాను. ఒక వ్యక్తిని పునరుద్ధరణ కొరకు దేవుడు ఎలా సిద్ధపరుస్తాడంటే, వ్యక్తి యొక్క నేపథ్యము ముఖ్యము. రెండవది, వ్యక్తి యొక్క సపరేషన్, ప్రత్యేకత ముఖ్యము. మూడవది, వ్యక్తి యొక్క లేఖన భాగములు, ఆ జ్ఞానము ముఖ్యము. మూడవది, వ్యక్తి యొక్క ప్రభావము ముఖ్యము. నాలుగవది, ఐదవది, వ్యక్తి యొక్క బాధ్యతలు ముఖ్యము. 5 విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునేది ఆ ఎజ్రా గ్రంథము. నేను 8వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాను. అంటే మీకు అవి అవసరం లేదు, అయితే నాకు ఇవ్వబడిన సబ్జెక్టును బట్టి ఆ 8వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఈ 7వ అధ్యాయంలో పునరుద్ధరణ కొరకు వ్యక్తి సిద్ధపాటు చూస్తున్నాము. 8వ అధ్యాయంలో పునరుద్ధరణ కొరకు వ్యక్తి చేసే కార్యములను మనం చూస్తాం. We see the works of man who was prepared for restoration. పునరుద్ధరణ కొరకు సిద్ధపడిన వ్యక్తి యొక్క కార్యములు, పరిచర్య ఎలా ఉంటుందో 8వ అధ్యాయము ఒక 7 తలంపులు సమయాన్ని బట్టి నేను చెప్తాను. ఈ 7 తలంపుల్లో స్నేహితులారా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం మొదటి 14 వచనములో మనం చూస్తే దరిదాపు కొంతమంది వ్యక్తుల గురించి దేవుడు అక్కడ వ్రాయించాడు. వాటన్నిటిని నేను చదవడం లేదు. 8వ అధ్యాయంలో మొదటి వచనము నుండి 14వ వచనం వరకు బబులోను నుంచి యెరూషలేమునకు వెళ్ళిన వారిలో యాజకులు ఉన్నారు, రాజవంశీయులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. 2వ వచనములో యాజకులను చూస్తాము. 2వ వచనము నుంచి 3వ వచనములో మొదటి భాగములో రాజవంశీయులను చూస్తాము. 3వ వచనంలో 2వ భాగం నుంచి 14వ వచనం వరకు సామాన్యులను చూస్తాం. అనగా బబులోను వ్యవస్థ నుంచి యెరూషలేముకి నడిపించబడుతున్నారు దేవుని ప్రజలు ఎజ్రా ద్వారా. దాంట్లో అన్ని కేటగిరీ ప్రజలు ఉన్నారు. యాజకులు ఉన్నారు, రాజవంశీయులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. దేవునికి అందరూ అవసరమే. సంఘం అనే శరీరములో అందరూ ఏకముగా ఉంటారు. శరీరం అనే సంఘములో వివిధ రకాలైన అవయవాలు ఉంటాయి. అయితే అవయవాలన్నీ కూడా కలిసే ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. కానీ ఏ అవయవానికి ఆ అవయవము దాని బాధ్యత వేరే, దాని రూపం వేరే. అలాగే దేవుడు నడిపించే దాంట్లో దరిదాపు 1496 ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రజలు ఎజ్రా రమ్మంటే ప్రజలు వెళుతున్నారు. చూస్తే రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఎజ్రా అంటున్నాడు, నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఎజ్రా రమ్మంటే ప్రజలు వస్తున్నారు. మనము రమ్మంటే ప్రజలు వస్తారా? ఎజ్రా రమ్మంటే ప్రజలు వస్తున్నారు. సరే, దేవుడే యెహోవా హస్తము, దేవుని కరుణా హస్తమునుంది. ఒక మాట అర్థం చేసుకోండి, దేవుని హస్తము మనిషి కలిసేస్తేనే గాని దేవుని కార్యము జరగదు. God alone will not do anything in this world without man. మనిషి లేకుండా దేవుడు ఏమీ చెయ్యడు.
మనిషి లేకుండా దేవుడు ఏమీ చెయ్యడం లేదు, చెయ్యలేడు అని కాదు. మనిషి లేకుండా దేవుడు ఏమీ చెయ్యడం లేదు, కానీ దేవుడు లేకుండా మనిషి ఏమీ చెయ్యలేడు. దేవుడు మనుష్యులను ప్రేరేపిస్తున్నాడు, ప్రజలని బబులో నుంచి యెరూషలేముకు నడిపిస్తున్నాడు. అలాగని మనిషి ఏమీ పని చేయడం లేదు అని అనుకోవడానికి వీలేదు. అక్కడ ఎజ్రా చెప్పిన దాన్ని బట్టి ప్రజలు యెరూషలేముకు వెళ్తున్నారు. ఆ మాట చూస్తే, నాతో కూడా వచ్చిన ఇంటి ప్రజలు, మొదటి 14 వచనాల్లో దరిదాపు 1500 మంది ప్రజలు ఎజ్రాతో పాటు యెరూషలేముకు వెళ్తున్నారు. ఒక మాట, మనతో పాటు ఎంతమంది వస్తున్నారు? జెరుబ్బేలుతో పాటు దరిదాపు 43,000, 49,000 అంటాం. ఎజ్రాతో పాటు వెళ్ళింది 1700 మంది. చివరికి స్త్రీలు పురుషులు కలిపితే 6,000 మంది, 7,000 మంది అంటారు. ఒక మాట అర్థం చేసుకోండి, జెరుబ్బేలుని ద్వారా యెరూషలేములోకి వెళ్ళిన వారు దరిదాపు 49,000 మంది ఉంటే, ఎజ్రా ద్వారా వెళ్ళిన వాళ్ళు 5,000, 6,000, 7,000. ఎవరి సంఖ్య వారిదే, పోల్చుకోవద్దు. నేను నా ద్వారా దేవుడు నడిపించే ప్రజల సంఖ్య వేరే, మీ ద్వారా దేవుడు నడిపించే ప్రజల సంఖ్య వేరే. ఎజ్రా ఎక్కడ కూడా మరి జెరుబ్బేలు ద్వారా ఇన్ని వేల మందిని దేవా నువ్వు నడిపించావు, నాతో పాటు వస్తున్న వాళ్ళు కేవలం 17,000 మంది, పిల్లలు స్త్రీలు కలిపితే ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంత తక్కువ అని ఎజ్రా అనుకోలేదు. ఎవరి నాయకత్వం వారిదే, ఎవరి ద్వారా దేవుడు ఎంతమందిని నడిపిస్తారు అది దేవుని చిత్తము. ఎవరితోనూ నేను పోల్చుకోకూడదు, ఎవరి పరిచర్య వారిదే. యూ కెనాట్ కంపేర్ యువర్ చర్చ్ విత్ నదర్ చర్చ్. యూ కెనాట్ కంపేర్ యువర్ కాంగ్రిగేషన్ విత్ నదర్ కాంగ్రిగేషన్. మీ దాంట్లో 50 మంది ఉండొచ్చు, దాంట్లో 50,000 మంది ఉండొచ్చు, ఎవరిది వారిదే. అయితే ఒకటి, సంఖ్య వేరేదైనా సరే అక్కడ ఎజ్రాకి జెరుబ్బేలుకి పోటీ లేదు, ఎజ్రాకి నెహెమ్యాకి పోటీ లేదు, తర్వాత ఎవరికి పోటీ లేదు. దేవుడు ఎంతమందిని వారి నాయకత్వము ద్వారా ఆయన యెరూషలేముకు నడిపిస్తున్నాడో వారు నడిపించారు అంతే. అయితే ఒకటి, ఎజ్రా నాతో కూడా వచ్చిన ఇంటి ప్రజలు అంటున్నారు. ఎజ్రాతో పాటు ఎంతమంది వచ్చారు అనగా ప్రజలు ఎజ్రాతో పాటు రావడానికి కారణము, ఎజ్రా దేవుడిని నమ్మారు, ఎజ్రాని నమ్మారు. దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్, దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఎజ్రా ఆల్సో. దేవుణ్ణి నమ్మారు. మనం దేవుణ్ణి నమ్ముతారు, ప్రజలు మనల్ని కూడా నమ్మాలి. సంఘము అభివృద్ధి చెందాలి, పరిచర్య అభివృద్ధి చెందాలి, పునరుద్ధరణ ప్రక్రియలో రావాలి అంటే ప్రజలు దేవుణ్ణి నమ్మితే చాలు. దేవుని తరపున ప్రతినిధిగా నేను ఉన్నాను, నన్ను ప్రజలు నమ్మితేనే పునరుద్ధరణ కొరకు ఇష్టపడతారు. దేవుణ్ణి నమ్మచ్చు, నన్ను నమ్మకపోతే ప్రజలు వెంబడించరు, యెరూషలేముకు రారు. They believed in God, they had faith in Ezra. ప్రజలు మనం నమ్మగలిగే స్థితిలో మనం ఉన్నామా? అందుకని మొదటి 14 వచనాల్లో ఈ 8వ అధ్యాయంలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, పునరుద్ధరణ కొరకు దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచాడు. 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో ఈ సిద్ధపడిన వారిని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడంటే, బై ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ బై ట్రస్ట్ ఇన్ ద పర్సన్. ఒక భక్తుల్ని నమ్ముతారు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని నమ్మండి, నన్ను నమ్మద్దని మనం చెప్పలేం. యూ కెనాట్ సపరేట్ యూ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే ప్రజలు ప్రత్యక్షంగా దేవుని చూడరు, పరోక్షంగా దేవుని చేత నడిపించబడే నాయకుడిని చూస్తారు. నాయకుని ఎడల నమ్మకము కలిగి ఉండే రీతిలో మనము నమ్మకత్వాన్ని సృష్టించాలి. మనము నమ్మకస్తులుగా ప్రజలకు కనబడితే మన దేవుణ్ణి నమ్మి మనతో పాటు బబులోను నుంచి యెరూషలేముకి వస్తారు. ప్రజలు మనల్ని నమ్మగలిగే స్థితిలో మనం ఉండాలి. ఆ రోజున ఎజ్రాను నమ్మగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ 1700 మందో, 6,000 మందో, 7,000 మందో వెళ్ళారు. ఈయన ఎక్కడో మమ్మల్ని ముంచేస్తారనుకుంటే వాళ్ళు కూడా వెళ్ళరు. వెళ్తారా? నో. ఆ నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది స్నేహితులారా. దేవుడు మొట్టమొదటిగా
మోషే ద్వారా ఐగుప్తులోనికి తీసుకొని వచ్చాడు, ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాడు. తర్వాత యెహోషువను వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 2 ప్రయాణాలు చేశారు, ఐగుప్తు నుంచి కానానికి, రెండవది బబులోను నుంచి యెరూషలేముకి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఒకేసారి అవకాశం ఇచ్చాడు. ఐగుప్తు నుంచి కానానికి ఒకే అవకాశం. నాకు తెలీదు, బైబిల్లో లేదనుకుంటున్నాను. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది ఐగుప్తు నుంచి కానానికి వచ్చారు అనేది మనం లెక్కేస్తే 20 లక్షలు 25 లక్షలు ఉండొచ్చు, కాల్బలమే 6 లక్షలు ఉండొచ్చు. ఎవరైనా మిగిలిపోయారా ఐగుప్తులో? లేరు 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 కదా, మిగిలిలేదు, అందరూ వచ్చేసారు. అదే యెరూషలేము నుంచి, బబులోను నుంచి యెరూషలేముకి అందరూ ఒకే గుంపులో రాలేదు. మొదటి గుంపు జెరుబ్బేలు, రెండో గుంపు ఎజ్రా, మూడో గుంపు నెహెమ్యా. ఒక మాట అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రజలకి అవకాశాలు ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. జెరుబ్బేలు నాయకత్వంలో కొంతమందిని దేవుడు తీసుకుని రప్పించాడు. ఇంకా మిగిలిన వాళ్ళని దేవుడు అలాగే విడిపించలేదు. ఆయన కృప ఉంది, ఆయన ప్రణాళికలు ఉన్నవి. దేవుడు మళ్ళీ ఎజ్రాని ఎంపిక చేసుకున్నాడు, సిద్ధపరిచాడు. ఎజ్రా ద్వారా మరికొంతమందిని నడిపిస్తున్నాడు. ఇంకా ప్రజలు ఉండిపోయారు బబులోనులో. దేవుడు నెహెమ్యాని సిద్ధం చేస్తాడు. ఇంకా దేవుడు తీసుకుని వస్తున్నాడు. ఇంకెంతమంది వచ్చారు? అంతే. ఇక తర్వాత ఎంతమంది వచ్చారో తెలియదు. 3 నిర్గమములు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఎజ్రా ద్వారా దేవుడు ప్రజలకు ఇస్తున్న 2వ అవకాశం. ఇట్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్ ఫర్ ద పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్ టు జెరూసలేం. దేవుడు అవకాశాలు ఇస్తాడు, కానీ ఎన్ని ఇస్తాడో మనకు తెలియదు. ఆ రోజున ప్రజలకు 3 అవకాశాలు ఇచ్చారు. పునరుద్ధరణ కొరకు గాడ్ గివ్స్ ఛాన్సెస్. అది మన పునరుద్ధరణ కొరకైనా, విశ్వాసుల పునరుద్ధరణ కొరకైనా దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఎన్ని ఇస్తాడో నాకు తెలియదు. ఆ రోజున 3 అవకాశాలు ఇచ్చాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఈ 14 వచనాల్లో చూస్తే 12 కుటుంబాలు పెద్దలు రావడం మనం చూస్తాం. ఆ పేరు నేనేమి చదవడం లేదు. అందుకని పునరుద్ధరణ కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచిన తర్వాత పునరుద్ధరణ ప్రక్రియలో వ్యక్తులు వస్తున్నవారు దేవుని ఎడల విశ్వాసముతో వస్తున్నారు, దేవుని వాగ్దానాలు గుర్తిస్తున్నారు, నాయకుడిని కూడా నమ్ముతున్నారు. ఈ 2 కలవడం ద్వారా ప్రజలు బబులోను నుంచి యెరూషలేముకు వస్తున్నారు. పునరుద్ధరణలో మీరు ముఖ్యమే, లేక మనము ముఖ్యమే. దేవుడు అంతా దేవుడు అంటే ఇంక మన పనేమీ లేదు, ఉందా? దేవుడు ఏ పనిని భూమి మీద జరిగించిన సంఘము ద్వారానే జరిగిస్తాడు. He had a body called church. Through church he does everything on the face of earth. దేవుడు శిరస్సు పరలోకంలో ఉంది, శరీరము బాడీ భూమి మీద ఉంది. శిరస్సు అయిన దేవుడు ఈ భూ ప్రపంచం మీద ఏది చేసినా శరీరం అనే సంఘము ద్వారా చేస్తాడు. ఈ సంఘం ఎవరంటే మీరు నేనే. గాడ్ డస్ థింగ్స్ త్రూ హిస్ బాడీ. ద బాడీ ఈస్ కాల్డ్ ద చర్చ్. సంఘాన్ని ప్రజలు నమ్మాలి. ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రజలు సంఘాన్ని నమ్మాలి, ప్రజలు సేవకుడిని నమ్మాలి. అప్పుడే ప్రజలు పాపము నుంచి పునరుద్ధరింపబడి రక్షణలోకి వస్తారు. రక్షించబడిన వారు పునరుద్ధరింపబడి క్రీస్తు సారూప్యంలోనికి వస్తారు. ఏ పునరుద్ధరణ అయినా సరే అక్కడ నమ్మిక ఉండాలి. The church must establish credibility in the society. The pastor must establish himself credibility in the society. యేసు ప్రభుని చూసే ప్రజలు రారు. స్థానిక నాయకత్వం కూడా చాలా ముఖ్యమైనది. ఆ రోజు ప్రజలు ఎజ్రాని నమ్మారు, దేవుణ్ణి నమ్మారు. అందుకని ప్రజలందరూ వస్తున్నారు. వారి జాబితాని దేవుడు ఇస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని అవి నన్ను వెంబడించును, వాటిని నేను ఎరుగుదును. ఐ నో మై షీప్. వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈరోజున మెగా చర్చెస్ వచ్చేసి సేవకులకి విశ్వాసులు ఎవరో తెలియదు. తెలుసా? మన విశ్వాసుల గురించి మనకు తెలియాలి. ఆయన గొర్రెల గురించి ఆయనకి తెలుసు. ఎవరు వస్తున్నారు ఆ రోజు ఎజ్రాకి తెలుసు.
ఎవరు పునరుద్ధరించబడ్డారు? సంఘంలో మనం చూస్తే ఎవరు రక్షించబడ్డారు, ఎవరు రక్షించబడలేదు, ఎవరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు మనకు తెలియాలి, ఎవరు పడిపోతున్నారో తెలియాలి, ఎవరి విషయంలో ఆధ్యాత్మిక లోపాలు ఉన్నాయో తెలియాలి. నా గొర్రెలు నా స్వరం నన్ను వెంబడించును, వాటిని నేను ఎరుగుదును అన్నాడు. మన గొర్రెల గురించి మనకు తెలుసా? పక్కోడి గొర్రెల గురించి మనకు తెలుసు, మన గొర్రెల గురించి మనకు తెలుసా? ఇతర సంఘాల గురించి ఆలోచించండి. డోంట్ థింక్ అబౌట్ అదర్స్, థింక్ అబౌట్ యువర్ ఓన్ చర్చ్, థింక్ అబౌట్ యువర్ ఓన్ ఫ్లాక్. ఆ సంఘాలకు ఎంతమంది వెళ్తున్నారు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మనకు సంబంధం లేదు స్నేహితులు. నా గురువులు నా స్వరం విను, అవి నన్ను వెంబడించిన, అవి నన్ను ఎరుగును. మన గురువుల గురించి మనకు తెలియాలి, వాటి యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి తెలియాలి. అక్కడ 14వ వచనంలో మనం చూస్తే ఎంతమంది జాబితాని దేవుడు ఇచ్చాడంటే, అంటే దేవుడు ప్రతి వ్యక్తిని అంతగా శ్రద్ధ తీసుకుంటున్నాడు, పట్టించుకుంటున్నాడు. అలాగే పునరుద్ధరణ ప్రక్రియలో మనము కూడా ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి మీద శ్రద్ధ వహించాలి. బహుశా మీరు చేస్తూ ఉండొచ్చు, నేను చేస్తాను. ఆదివారం ఎవరు రాలేదు, వాళ్ళకైనా ఫోన్ చేస్తున్నామా? నేను చేస్తాను సోమవారం. అయితే అదేం పెద్ద మెగా సత్యం కాదు, 170 మంది 180 మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సోమవారం చేస్తాను. ఎందుకు మానేశారు? అంటే నెంబర్ ఏదో మిస్ అయిందని కాదు, కారణాలు ఏదో తెలుసుకోవడం మంచిది కదా, తెలుసుకోవడం మంచిది. ఆ శ్రద్ధ, దేవుడు ఆ శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఆ జాబితా 2వ అధ్యాయంలో జాబితా, ఈ 8వ అధ్యాయంలో జాబితాను మనం చూస్తున్నాం. మనము కూడా ఆ శ్రద్ధతో ఉండాలి. అబౌట్ యువర్ ఫ్లాక్, అబౌట్ మై ఫ్లాక్. అందుకే ఆ రోజున ప్రజలు బబులోను నుంచి యెరూషలేముకు రావడానికి దేవుణ్ణి నమ్మలేదు, ఎజ్రా మీద కూడా నమ్మకం ఉంది. అది మనం సృష్టించగలిగితే పునరుద్ధరణ ప్రక్రియలో మనము ఉంటాము. మనతో పాటు పునరుద్ధరణ ప్రక్రియలో చాలా మంది ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎజ్రా పునరుద్ధరించబడిన వాడు కాబట్టి పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు ఎజ్రాను వాడుకున్నాడు. నేను పునరుద్ధరించబడిన వాడినైతే పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు నన్ను వాడుకుంటాడు. నేనే పునరుద్ధరించబడకపోతే నేను ఎవరిని పునరుద్ధరించలేను. ఎవరిని చూపించాలి ప్రజలకి? ప్రభువుని చూపిస్తాము, మనల్ని చూపించుకోవాలి. ప్రభుని చూపిస్తాం, మనల్ని కూడా చూపించాలి. అందుకని పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు ముఖ్యమే, ఎజ్రా ముఖ్యమే. 8వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తున్నాము, దేవుడు ఆ రోజున వారి విశ్వాసము ద్వారా ప్రయాణం చేస్తున్నారు. అన్ని 100 మంది దేవుని మీద విశ్వాసము, ఎజ్రా మీద నమ్మిక ఉంది. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు 2వ అవకాశాన్ని ప్రజలకి ఇస్తున్నాడు. అవకాశాలు ఏదో ఒక రోజున కనుమరుగవుతాయి, అవకాశాలు ఎల్లకాలము ఉండవు. ఇది మొదటి అంశం. ఇక దాని గురించి చెప్పను. రెండవ చూస్తే 8వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే, సో మొదటి 14 వచనాల్లో విశ్వాసము, నమ్మిక, అవకాశములు అన్న మాటని ధ్యానం చేశాము. 8వ అధ్యాయం ఎక్స్పోజిటరీ కదా, 8వ అధ్యాయం 15 నుంచి 20 వచనం వరకు చూస్తే త్యాగము గురించి మనం చూస్తాం. అక్కడ 8వ అధ్యాయంలో 15 వచనం నుంచి 20 వచనం వరకు చూస్తే అక్కడ యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. కానీ అంటున్నాడు కదా 15 వచనం, వీరికి నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని, అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులకు యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడునూ నాకు కనబడలేదు. అనగా అర్థం ఏంటంటే యాజకులు, ప్రధాన యాజకులు లేరని కాదు, కానీ పరిచారము చేసే లేవీయులు లేరు. లేవీల్లో 3 రకాలైన తెగలు ఉంటారు కదా, పరిచారము చేసే లేవీయులు లేరు. అందుకని ఎజ్రా ఏం చేశాడంటే 9 మంది నాయకుల్ని, 2 మంది బోధకుల్ని పంపిస్తున్నాడు. 9 మంది నాయకుల్ని, 2 మంది బోధకులను పంపించి ప్రజల్లోకి పంపిస్తున్నాడు. బాబు, ఎవరైనా పరిచారం చేసే లేవీయులు ఉంటే వారిని తోడుకుని రండి అంటున్నాడు. వారిని తోడుకుని రండి. మనం చూస్తే ఆ 20వ వచనంలో, మరియు లేవీయులు చేయవలసిన 19వ వచనంలో చూస్తే హషబ్యాను అతనితో కూడా మెరారీయుడు
యెషయాను అతని బంధువులను వారి కుమారులైన 20 మందిని వారు తోడుకుని వచ్చారు. మొత్తానికి కొంతమందిని పట్టుకున్నారు సేవ చేయడానికి. ప్రత్యక్షపు గుడారము మందిరం వచ్చింది కాబట్టి మందిరము సేవ చేయడానికి కొంతమంది లేవీలను చూశారు. అంత విచిత్రము. 2వ భాగంలో మనం చూస్తే 15-20 వరకు సేవ చేసే లేవీలు బబులోనులో ఉండిపోయారు. వాడు యెరూషలేముకు రాలేదు. అయితే ఎజ్రా వారిని వెతకడానికి పంపిస్తున్నాడు. మొత్తానికి కొంతమంది ఇష్టపడి వస్తున్నారు. లేవీలు లేరంటే వాళ్ళు బబులోనులో సెటిల్ అయిపోయారు. బబులోను బాగుంది వాడికి. సేవకులు కొంతమంది లోకంలోనే ఉండిపోతున్నారు. ఎందుకంటే లోకం బాగుంది, లోక పద్ధతుల్లోనే ఉండిపోతున్నారు. లోకంలో ఉంటే అన్నీ కలిసి వస్తాయి. ఆ రోజు లేవీలు ఎవరు కనపడలేదు సేవ చేయడం కొరకు. ఈరోజు పిలిస్తే మొత్తానికి కొంతమంది వచ్చారు. ఈరోజు పిలిస్తే కొంతమంది వస్తున్నారు, ఎక్కువ మంది రాలేకపోతున్నారు. ఆ రోజు కూడా ఎజ్రా పిలుపుకి స్పందించిన వాళ్ళు తక్కువ మంది. ఈ రోజును కూడా దేవుని పరిచర్య కొరకు, పునరుద్ధరణ కొరకు బబులోను వ్యవస్థ నుంచి యెరూషలేముకి రావాలని పిలువబడుతుంటే స్పందిస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడున్న మీలో, మనలో మనం ఈ కాన్ఫరెన్స్ రావచ్చు, కానీ బబులోను వ్యవస్థ అనే లోకం అనే వ్యవస్థ, దేవునికి విరుద్ధమైన వ్యవస్థ, మతపరమైన క్రైస్తవ వ్యవస్థ నుంచి, ధనాపేక్ష అనే వ్యవస్థ నుంచి, కట్టుబాట్లు అనే వ్యవస్థ నుంచి పిలుస్తూ ఉంటే బయటకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలీదు. ఆ రోజు కొంతమంది ఉన్నారు, ఈ రోజు కొంతమందే ఉండవచ్చు. అందరూ రాలేదు, స్పందించలేదు. ఆ రోజున లేవీలందరూ స్పందించి రాలేదు, కొందరే వచ్చారు. ఈ రోజున కూడా అందరూ స్పందించడం లేదు, కొంతమంది వస్తున్నారు. కానీ అందరూ సేవకులుగానే పిలువబడుతున్నారు, కొంతమంది స్పందించబడుతున్నారు. ఎందుకో చెప్పంటారా? బబులోను నుంచి యెరూషలేముకి రావాలంటే లేవీలకి త్యాగం అవసరం. దే నీడ్ టు సాక్రిఫైస్. బబులోనులో లేవీలందరికీ భూమి ఇచ్చాడు నెబుకద్నెజరు, తెలుసా? బబులోను వచ్చిన లేవీలందరికీ నెబుకద్నెజరు ఏమి ఇచ్చాడు? ల్యాండ్ ఇచ్చాడు, ప్లాట్స్ ఇచ్చాడు. యెరూషలేములో లేవీలకి ఏమి స్వాస్థ్యము లేదు. మరి లేవీలకి అందరికీ బబులోనులో ల్యాండ్ వచ్చింది. బహుశా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, పొలాలు పంటలు పండిస్తూ ఉండొచ్చు, ఆర్థికంగా స్టెబుల్ అయిపోయారు. మళ్ళీ వీటన్నింటినీ విడిచిపెట్టి యెరూషలేముకి వస్తే ఈ పొలాలు విడిచిపెట్టాలి, ఆస్తిపాత్రను విడిచిపెట్టాలి, ఈ స్థితిని అంతటినీ విడిచిపెట్టాలనే ఉద్దేశంతో చాలా మంది లేవీలు బబులోనులో ఉండిపోయారు. కొంతమంది యెరూషలేముకి వచ్చారు. కారణం, బబులోనులో స్థిరపడ్డారు, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. కొంతమంది స్పందించారు. స్నేహితులారా, ఎజ్రాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ లేవీలు లేరు, కొందరే ఉన్నారు. పునరుద్ధరణ ప్రక్రియలో అందరూ లేరు, కొందరే ఉన్నారు. ఆ కొందరు ఎవరంటే త్యాగము చేసేవాళ్ళు, సాక్రిఫైస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ రోజున త్యాగం చేశారు. సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలంటే కొంత సఫరింగ్ ఉంటుంది. ఎందుకంటే బబులోనులో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. చెప్పాను కదా, బబులోనులో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా విడిచిపెట్టి రావాలి, యెరూషలేముకి రావాలి. త్యాగం అవసరం. పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు మన త్యాగాన్ని కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ సీకింగ్ అవర్ సాక్రిఫైస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టోరేషన్. త్యాగం. ఆ రోజు లేవీలు త్యాగం చేసి కొంతమంది వచ్చారు. ఈరోజు మనం త్యాగం, ఏదో ఒక త్యాగం. యేసు ప్రభు పరలోకాన్ని త్యాగం చేసి భూమి మీదకి వచ్చారు. అపోస్తలుడైన పౌలు తార్సీసులో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ త్యాగం చేసి సువార్థికుడిగా వచ్చాడు. శిష్యులు వారి వ్యాపారాలను త్యాగం చేసి, దేవుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, త్యాగము అనేటప్పటికీ ఇది సార్వత్రికం కాదు. దేవుడు మీ ద్వారా కోరుకునే త్యాగం వేరే, నా ద్వారా కోరుకునే త్యాగం వేరు. దేవుడు కొంతమందిని గెంజి తాగించి త్యాగం చేయించాడు. దేవుడు కొంతమందిని బిర్యానీ ఇచ్చి త్యాగం చేయించాడు. మీ త్యాగం వేరే, నా త్యాగం వేరే. చెప్తున్నాను కదా, బైబిల్లో అంత యూనివర్సల్ కాదు, డైవర్సిటీ ఉంటుంది. దేవుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి, నా నుంచి కోరుకునే త్యాగం వేరే, మీ నుంచి కోరుకునే త్యాగం వేరే. నేను ఈ విధంగా త్యాగం చేశాను కాబట్టి మీరు ఆ విధంగా త్యాగం చేశాను నేను అన్నాను. నేను జాబ్ను వదిలిపెట్టుకు వచ్చాను, మిమ్మల్ని ఉద్యోగాలు విడిచిపెట్టుకున్నామని నేను అన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను అది కోరుకుంటున్నాడు, మీ దగ్గర నుంచి అది కోరుకోవడం.
నా నుంచి దేవుడు కోరుకునే త్యాగం వేరే, మీ నుంచి దేవుడు కోరుకునే త్యాగం వేరే. దావీదుని గొర్రెల కాపరిగా ఉండి రాజుగా చేశాడు, మోషేని రాజుగా ఉండేవాడిని గొర్రెల కాపరిగా చేశాడు. ఎవరి త్యాగాలు వాడివే, ఎవరు గొప్పది తక్కువ ఏమీ లేదు. యువర్ సాక్రిఫైస్ ఈజ్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మై సాక్రిఫైస్ ఈజ్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బికాస్ వీఆర్ డిఫరెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఫలానా వాడి త్యాగం వేరే. సిటీ స్టడ్ త్యాగం చేశాడు. సిటీ స్టడ్ ఈ వాజ్ ఏ మిలియనియర్. ఆయన ఇంగ్లాండ్ దేశానికి గొప్ప క్రికెటర్. ఆయనకున్న యావదాస్తి చైనా మిషనరీ సంస్థకి ఇచ్చేశాడు. అందరినీ ఆ విధంగా రమ్మని దేవుడు కోరకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక రకమైన త్యాగము కోరుకుంటున్నాడు. త్యాగాల్లో వెరైటీ ఉంటుంది. మీ నుంచి కోరుకుంటున్న త్యాగం ఒకటి, నా నుంచి కోరుకుంటున్న త్యాగం ఒకటి. అయితే త్యాగము చేసేవారినే దేవుడు యెరూషలేముకు నడిపిస్తున్నాడు. త్యాగ బుద్ధి ఉన్నవాళ్ళు ఆ లేవీలు మాత్రమే. ఎజ్రా పిలుపుకి స్పందించి కొంతమంది వచ్చారు. అయితే ఇంకా చాలా లేవీలు బబులోనులో ఉండిపోయారు. పునరుద్ధరణ ప్రక్రియలో త్యాగం అవసరం. ఎవ్రీ సాక్రిఫైస్ ఈజ్ రివార్డెడ్. ఎవ్రీ సాక్రిఫైస్ లీడ్స్ టు సఫరింగ్. మనం చేసే ప్రతి త్యాగంలో ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది. ఇక్కడ మీరందరూ ఏదో త్యాగాలు చేసే సేవలోకి వచ్చారు. ఇప్పుడు కూడా త్యాగపూరితంగానే సేవ చేస్తున్న వాళ్ళు మీలో కూడా చాలామంది ఉన్నారు. అసలు సేవ అంటేనే త్యాగం. రక్షణ ప్రక్రియలో త్యాగం ఉంది, రక్షణ కొనసాగింపులో త్యాగం ఉంది, మహిమలో ప్రవేశించే వరకు త్యాగం ఉంది. క్రిస్టియన్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ లైఫ్. అందుకనే 15వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూస్తే లేవీయులు కొంతమంది స్పందించారు. వాళ్ళు త్యాగం చేశారు. ఎందుకంటే అన్నీ విడిచిపెట్టి వచ్చారు. యెరూషలేములో వాళ్ళకైనా భూములు ఉన్నాయా లేవు, ఇళ్ళు ఉన్నాయా లేవు. మళ్ళీ ఏవో రాళ్లతోనో టెంట్లు వేసుకొని మళ్ళీ కట్టుకోవాలి. వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాన్ని స్క్రాచ్ నుంచి మొదలుపెట్టారు. అదంత సులువైందిగా. పునరుద్ధరణ అనేది బోధల ద్వారా జరగదు. పునరుద్ధరణ అనేది కార్యాల ద్వారా జరుగుతుంది. పునరుద్ధరింపబడాలి అంటే కుదరదు. ప్రాక్టికాలిటీ ఉండాలి, త్యాగాలు ఉండాలి. అక్కడ ఉద్యోగం ఊరికినే రాదు, పునరుద్ధరణ ఊరికినే రాదు, సంస్కరణ ఊరికినే రాదు. అక్కడ త్యాగాలు ఉండాలి. సో మనం ప్రశ్నించుకోవాలి, నేను ఏ త్యాగము దేవుడు నా ద్వారా కోరుకుంటున్నాడు, నేను ఏ త్యాగము చేశాను ఇంతవరకు. What kind of sacrifice I have rendered in the process of restoration. ఆ రోజున త్యాగం చేసే లేవీని దేవుడు ఎజ్రాతో పాటు పంపిస్తున్నాడు. దే ఆర్ కో బిల్డర్స్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని కట్టేది, దేవుని సంఘాన్ని కట్టేది ఎవరికంటే త్యాగపూరితమైన దేవుని ప్రజలు. బబులోను నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రతి ఒక్కరూ త్యాగపూరితమైన వాడే. వారి చేతనే యెరూషలేము కట్టబడింది. ప్రాకారాలు కట్టబడి, మందిరం కట్టబడి, ఏదైనా కట్టబడుతుంది. ఈరోజున సంఘము కట్టబడాలంటే త్యాగాలు అవసరం. త్యాగాల్లో మొదటి త్యాగం సేవకుడు ఎజ్రా చేశాడు. నెహెమ్యా చేశాడు కదా. నెహెమ్యా దాదాపు 13 సంవత్సరాలు అర్థహర్ష గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. ఉద్యోగానికి 13 సంవత్సరాలు అనుకుంటా లీవ్ పెట్టాడు. ఎన్ని ప్రమోషన్లు పోయినాయో, ఎన్ని ఇంక్రిమెంట్లు పోయినాయో వీ డోంట్ నో. గవర్నర్గా కూడా పనిచేశాడు. మళ్ళీ త్యాగాలు లేకుండా ఏది కట్టలేము. పునరుద్ధరణ లేదు వితౌట్ సాక్రిఫైస్. మొదటి విశ్వాసం ముఖ్యం స్నేహితులారా, రెండవది త్యాగం ముఖ్యం. మూడవది 21వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, అంటే లేవీయులు కొంతమంది వచ్చారు, మాకును మా చిన్నవారి కంటే వెనక వచ్చిన వాడు, చిన్నవారంటే చిన్నపిల్లలు కాదు, మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఆ 22వ వచనములు అంటాడు చివరిలో, శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మూడవది, పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు ఏం కోరుకుంటారంటే దేవుని మీద ఆధారపడే మనస్తత్వాన్ని కోరు. డిపెండెన్స్ అపాన్ గాడ్. డిపెండెన్స్ కోరుకుంటున్నాడు. ఈ పోస్ట్ ఎగ్జైల్ ప్రక్రియలో కానీ, డ్యూరింగ్ ఎగ్జైల్ ప్రక్రియలో కానీ
బిఫోర్ ఎగ్జైల్ కానీ, ఐగుప్తు నుంచి కానానికి కానీ, వీటన్నిటిలో మనం చూస్తే దేవుని మీద ఆధారపడే వ్యక్తులనే దేవుడు పునరుద్ధరణ ప్రక్రియలో వినియోగించుకుంటున్నాడు. ఎవరినైనా చూడండి, ప్రారంభంలో యోసేపుని చూస్తాం, అంతకుముందు అబ్రహాం ఉంటాడు, తర్వాత మోషేని చూస్తాం, తర్వాత యెహోషువని చూస్తాం, తర్వాత వీళ్ళందరినీ చూస్తాం. దేవుని మీద ఆధారపడము. అందుకని అంటున్నాడు కదా, మేము రాజు దగ్గరికి వెళ్ళి సహాయం విషయం అడుగుదానికి మాకు సిగ్గు వచ్చింది. దే హ్యావ్ నెవర్, అంటే అది అర్థం చేసుకోండి, రాజు ఇచ్చే సహాయమును వాళ్ళు పొందగలిగారు, ఎందుకంటే వాళ్ళు అడగలేదు, రాజే ఇచ్చాడు. అది వేరే కోణము, దైవజనులు ఆ విషయాన్ని చెప్తున్నారు. కానీ శత్రువుల నుంచి బయటపడడానికి, సహాయము కోరడానికి మాకు సిగ్గు వచ్చింది అని అంటాడు. పునరుద్ధరణ ప్రక్రియలో మనము దేవుని మీద ఆధారపడతాం. ప్రార్థన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడుట. నేను ప్రార్థన చేయడం లేదంటే నేను దేవుని మీద ఆధారపడడం లేదు, బహుశా నా మీద నేను ఆధారపడుతున్నాను, లేక వేరే మనిషి మీద ఆధారపడుతున్నాను అన్నమాటే. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. కారణము, ప్రయాణము దరిదాపు 900 మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి, మధ్యలో దారి బాగోదు, మధ్యలో శత్రువులు ఉంటారు. ఏ ప్రమాదం వరకు జరగకుండా ఉండడానికి దేవుని మీద ఆధారపడతారు. పునరుద్ధరణ ప్రక్రియ ప్రమాదకరమైంది. పునరుద్ధరణ ప్రక్రియ చాలా, ఇది రాతి నేల లాంటిది. మీకు తెలుసా? చెప్తాను జాగ్రత్తగానండి. రక్షణ పొందడం సులువుగానే జరుగుతుంది. ఒక క్షణంలో దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తాడు, ఒక మాట ద్వారా దేవుడు రక్షిస్తాడు. కానీ రక్షించబడిన వ్యక్తి క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి, పునరుద్ధరణ ప్రక్రియకు రావాలంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఒక రోజులో రామ్. సాంక్టిఫికేషన్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్, జస్టిఫికేషన్ ఈజ్ ఎ షార్ట్. రక్షించబడడం క్షణంలో ఒక మనిషిని దేవుడు మారుస్తున్నాడు, కానీ రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధతలో ఎదగాలి, పునరుద్ధరణ ప్రక్రియలో ఎదుగుతూ ఉండాలి అంటే దానికి సమయం పడుతుంది. ఈ సమయంలో దేవుని మీదే పూర్తిగా ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడే ఆ వ్యక్తిత్వం, పునరుద్ధరణ ప్రక్రియ అంతా కూడా దేవుని మీద. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ, 900 మైళ్ళ దూరం. ఏదో అడుగు తీస్తే లోపలికి వెళ్ళిపోం. పునరుద్ధరణ ప్రక్రియ ఎప్పుడు టైం ఎక్కువగా తీసుకుంటుంది, సంఘ చరిత్రలో సంస్కరణకు దరిదాపు క్రీస్తు శకము 300 నుంచి క్రీస్తు శకము 15వ శతాబ్దం వరకు సంఘము చాలా కలుషితం అయిపోయింది. దరిదాపు 10 శతాబ్దాలు అనుకుంటా సంస్కరణకు సమయం పట్టింది. 15వ శతాబ్దంలో దేవుడు మాటల్లోదం తీసుకుని వచ్చాడు. రెస్టోరేషన్, పునరుద్ధరణ ఓవర్ నైట్ జరగదు. రిఫర్మేషన్ ఓవర్ నైట్ జరగదు. 900 మైళ్ళ దూరం ఓవర్ నైట్ జరగదు, కొంత టైం పడుతుంది. కాలినడక. ఈ ప్రయాణంలో దొంగలు ఉన్నారు, ఈ ప్రయాణంలో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఈ ప్రయాణంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, జటిలమైన కఠినమైన ప్రయాణం. దేవుని మీద ఆధారపడాలి. ఇది సులువైన ప్రయాణం కాదు, పునరుద్ధరణ సులువైన ప్రయాణం కాదు. మీరు సాతానుడు ఎక్కడ అవుతాడంటే పునరుద్ధరణ ఆగుతాడు. పరిశుద్ధతలో, శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోనే ఎక్కువగా సాతానుడి పని ఉంటుంది. రక్షణ కార్యక్రమంలో సాతానుడు ఆపడం లేదు. 2 కొరింథీ 4:4 అవిశ్వాసులైన వారి మనోనేత్రం గుడిదనం కలిగేసేవాడు ఆయన. అంతేకాదు, విశ్వాసుల మనోనేత్రాలను కూడా గుడిదనం తీసుకుని వస్తాడు అసత్యములో కూడా. రక్షించబడిన విశ్వాసి క్రీస్తు సారూప్యములోనికి ఎదగాలి. దేవుడు భయంతోను వణుకుతోను రక్షణలో కొనసాగే ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంది. పత్రికలన్నీ అవే కదా. ఇది కొంచెం లాంగ్ జర్నీ. దీంట్లో దేవుని మీద ఆధారపడాలి. ఇట్స్ నాట్ ఎ షార్ట్ జర్నీ. అందుకే మనం చూసినట్లయితే 21వ వచనం నుంచి 23వ వచనం వరకు వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. ఆధ్యాత్మిక పునరుద్ధరణ దేవుని మీద ఆధారపడితేనే. భౌతిక పునరుద్ధరణ, మందిరాలు కట్టుకోవడానికి, పిల్లర్స్ వేసుకోవడానికి ఎవరి డబ్బులో వాళ్ళ డబ్బులో తీసుకుంటున్నారేమో.
దాని గురించి ముందుగానే చెప్పడం జరిగింది. కానీ ఆధ్యాత్మిక పునరుద్ధరణ వ్యక్తి ద్వారా జరగదు, దేవుని మీద ఆధారపడడం ద్వారానే జరుగుతుంది. ప్రభువా నువ్వు ఇది చెయ్యు, ప్రభువా ఇది నువ్వు చెయ్యు. ఎప్పుడు మన సంఘం గురించి, ప్రభా నీ సంఘము, నీవు అప్పగించిన సంఘము, ఈ ప్రజలు నువ్వు కట్టాలి, నన్నేదో వాడుకో, నేను కట్టలేను, నేను పునరుద్ధరించలేను, నువ్వే కడతావు, నువ్వే పునరుద్ధరిస్తావు, నువ్వే మార్పు చేస్తావు, నువ్వు అది దేవుని మీద ఆధారపడుతూనే ఉంటాను. అందుకే నా 3 పుస్తకాల్లో 9వ అధ్యాయంలో నువ్వు ఈ పాపాలు ఒప్పుకుంటూ దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. టోటల్ డిపెండెన్స్ అపాన్ గాడ్ can lead to restoration. నా జ్ఞానం, నా బోధులు, నా కోడికలు, నా సెమినార్లు ఎన్ని ముఖ్యమే, కానీ దేవుడు పూనుకోకపోతే ఏమీ జరగదు. మనం అనుకుంటాం 2 మీటింగులు పెడితే సంఘం ఉజ్జీవించబడతారంట. ఇది ఒక ప్రాసెస్, కానీ 2 మీటింగుల ద్వారా సంఘమే ఉజ్జీవించబడదు. ఎవరో మంచి దేవుని సేవకులను పిలిపించి మంచి వాక్యం చెప్పిస్తే సంఘం ఒక వర్తమానానికి ఉజ్జీవించబడిపోతే ఇంకేముంది? ఇట్స్ ఎ ప్రాసెస్. అంత ఓపిక ఉండాలి. ఈ కాలం అంతా కూడా దేవుని మీద ఆధారపడాలి. 900 మైళ్ళ ప్రయాణం ఒక్క రోజులో జరిగేది కాదు. ఎన్ని నెలలు ప్రయాణం చేశారు? 4 నెలలు ప్రయాణం చేశారు. ఇట్ టేక్స్ టైం. కొన్నిసార్లు మనకి ఏంటంటే మన ఇన్స్టెంట్ ఓరియంటెడ్ సొసైటీ అనుకుంటాం. ఎవరో పిలిచి ఒక వర్తమానం ఇప్పిస్తే సంఘం ఎప్పుడూ జరగదు. ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడూ ఉండవు. కానీ ఈ కాలం అంతా ఎవరి మీద ఆధారపడాలి? ఈ రోజుల్లో సేవ అంతా కూడా ఇన్స్టెంట్గా జరగాలి. చిటికలు మందిరం వచ్చేయాలి, త్వరగా జనాలు వచ్చేయాలి, త్వరగా పెద్ద చర్చ, త్వరగా మన పేరు పొందిన, త్వరగా పెద్ద బోధకం అయిపోయాలి, త్వరగా ఎరిగేది త్వరగానే విరిగిపోతే. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దేవుని సమయం దేవుడు తీసుకుంటాడు. అది ఎంతకాలమో నాకు తెలియదు. దేవుని సమయం అది. మొత్తానికి 900 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలంటే కొంత సమయం పడుతుంది. పునరుద్ధరణ అనేది ప్రాసెస్, నాట్ ఏ డెస్టినేషన్. జరుగుతుంది ఒక రోజున, కానీ మనం దేవుని మీద ఆధారపడాలి. దీంట్లో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన చాలా ముఖ్యం. సో ప్రార్థన గురించి నేనేం చెప్పను, ఏదైనా ప్రార్థన గురించి చెప్పడం కన్నా ప్రార్థన చేయడమే ముఖ్యమైనది. ఈ పునరుద్ధరణ ప్రక్రియలో కానీ, ఉద్యోగాల్లో కానీ, సంస్కరణలో కానీ సేవకుల ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు చాలా ముఖ్యమైన. వాక్యము ప్రార్థన. పక్షికి 2 రెక్కలంత ఆరోగ్యంగా ఉంటే పక్షి బాగా ఎగురుతుందో, విశ్వాసకి 2 రెక్కలు, ఒక రెక్క వాక్యము, ఒక రెక్క ప్రార్థన ఆరోగ్యంగా సమతుల్యతతో ఉంటేనే పునరుద్ధరణ జరుగుతుంది. అక్కడ ఎజ్రా ధర్మశాస్త్రంలో పండితుడు, అదే సమయంలో ఎజ్రా ప్రార్థనలో ఆరితేరినవాడు. ప్రార్థన వాక్యం కలిసే పునరుద్ధరణ ప్రక్రియలో ఉంటుంది. సో ఇక్కడ 2టికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 3 రోజులు ప్రార్థనా కూడికలు అంటే మీరు ఎంతమంది వచ్చేవాడు చెప్పండి? మీరే కదా, మన సంఘంలో రారు. మా చర్చిలోనే శుక్రవారం ప్రార్థన అంటే సగం మందే రారు. ఆదివారం ఫుల్గా ఉంటారు, బైబిల్ స్టడీకి ఫుల్గా ఉంటారు, ఇన్ఫర్మేషన్ సేకరించడం కొరకు. ప్రార్థన అయితే నా దగ్గరికి అయితే ఫుల్గా రారు, సగం మంది కూడా రారు. 30-40% వస్తారు కేవలం ప్రేయర్ అంటే. ఎజ్రా పునరుద్ధరణ ప్రక్రియలో దేవుని మీద ఆధారపడడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన, ఉపవాసం చేస్తున్నాడు. ఇది 3వది. మొదటి విశ్వాసం గురించి తెలుసుకున్నాం. దేవుణ్ణి నమ్మారు, ఎజ్రాని నమ్మారు. 2వది త్యాగం గురించి నేర్చుకున్నాము. 3వది ఆధారపడడం నేర్చుకుంటున్నాము. 4వది మనం చూస్తే 8వ అధ్యాయం 24వ వచనం నుండి 8వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే అక్కడ మనము యాజకుల్ని దేవుడు ఏం చేస్తున్నట్టు చూడండి. 24వ వచనం చదువుతాను. 8వ అధ్యాయం. కనుక నేను యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరబ్య, అషభ్య వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయంలో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడనున్న ఇశ్రాయేలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను, ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని. సరే, దీని గురించి పెద్దగా చెప్పండి. ఒక మాట, పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు వాడుకుంటుంది ఏమిటి? ప్రతిష్ట, శాంటిఫికేషన్. ప్రతిష్ట
ఆ రోజున ఎజ్రా యాజకుల్ని ప్రతిష్ఠించాడు. చూడండి 28వ వచనంలో ఉంటుంది, వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, వారు ప్రతిష్ఠింపబడిన వారే, ఈ అర్పణలు ప్రతిష్ఠింపబడినవే. దే వర్ కాన్సిక్రేటెడ్ ఇంక్లూడింగ్ ద వెసల్స్ విచ్ ఆర్ కాన్సిక్రేటెడ్. కాన్సిక్రేషన్ అంటే ప్రత్యేకించబడుట, ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించబడుట. పునరుద్ధరణ ప్రక్రియలో కాన్సిక్రేషన్ అవసరం, ప్రత్యేకించబడుట అంటున్నాడు కదా. 8వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, ఆ లేవీని ఏం చేస్తున్నాడు? లేవీని 18 మందిని తోడుకొని వచ్చాను, లేవీని ప్రత్యేకిస్తున్నాడు. 28వ వచనంలో అంటున్నాడు కదా, మీరు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు అంటున్నారు. 29వ వచనంలో అంటున్నాడు కదా, మీరు వాటిని తూచి వాటిని జాగ్రత్తగా భద్రపరచండి. 3 మాటలు మనం చూస్తాం. వాళ్ళు ప్రత్యేకించబడిన వాడు సెట్ అపార్ట్ అంటాము, రెండోది ప్రతిష్ఠింపబడిన వాడు హోలీ అంటాము, మూడవది వాక్యానికి భద్రపరచాలంటాం. ఈ 3 మాటలు ప్రతిష్టలో మనం చూస్తాం. ఈ 3 కలిపి శాంక్టిఫికేషన్ అనవచ్చు. పునరుద్ధరణ ప్రక్రియలో సెట్ అపార్ట్, మనం ప్రత్యేకించబడిన వాడు. పునరుద్ధరణ ప్రక్రియలో మనం పరిశుద్ధులుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. పునరుద్ధరణ ప్రక్రియలో వాళ్ళు ఇవ్వబడిన వెండి బంగారు పాత్రనైతే భద్రపరచాలి. ఏమంటున్నాడు? వాళ్ళు భద్రముగా ఉంచి. స్నేహితులారా, మనము జాగ్రత్తగా భద్రంగా మన జీవితాలను కాపాడుకోవాలి. we need to take care of our lives. we need to be much careful about our spiritual lives. మన జీవితం ఎలా భద్రత ఉండాలి, ఆ జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ యేసు ప్రభు నాలాగా మీరు బోధించాలని చెప్పలేదు, చెప్పాడా? ఆజ్ఞాపూర్వకంగా చెప్పలేదు. నాలాగా మీరు దెయ్యాలను వెళ్ళగొట్టాలి, స్వస్థలు చేయాలని ఎక్కడ చెప్పలేదు, చెప్పాడా? చెప్పలేదు. కానీ నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలాగా ఉండాలని చెప్పింది ఒకటే ఒకటి, పరిశుద్ధత. ఐఎమ్ హోలీ, దేర్ఫోర్ యూ మస్ట్ బి హోలీ. నాలా పాటలు పాడండి, నాలా వాయిద్యాలు వాయించండి, నాలా మంచి ప్రసంగాలు చేయండి, నాలా పెద్ద చర్చలు కట్టండి, నాలా అద్భుతాలు చేయండి. ఇది కాదు మనం ఫాలో అవ్వాల్సింది. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధురాండి. ఇది కూడా ప్రక్రియ. ఆ విషయంలో ఆ వెండి బంగారములు ఎన్నో పౌండ్స్ అంటే, బంగారం 7,500 పౌండ్స్, వెండి 48,750 పౌండ్స్. అంటే చెప్పాలంటే టన్నుల కొద్ది బంగారం, చెప్పాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్, 100 కోట్ల రూపాయల విలువైన బంగారము వెండి ఆ రోజున ప్రజలు స్వేచ్ఛార్పణల ద్వారా, రాజు ద్వారా అనుగ్రహించబడ్డాయి. వీటిని భద్రపరచాలి. దేవుడు వెండి బంగారముల చేత మనం విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల రక్తము చేత we are saved, redeemed by the most precious blood of Jesus Christ. ఇది వెండి కంటే బంగారం. మనం అంత విలువైన ఆయన రక్తము చేత విమోచించబడ్డాము కాబట్టి మనం విలువైన వారిని, ఈ విలువైన ఈ ఘటమును విలువైనదిగా కాపాడుకోవాలి. చర్చి బిల్డింగ్ అలంకరించుకుంటున్నాం. మనం ఎవరో చెప్తున్నారు చర్చి బిల్డింగ్ని అలంకరించుకున్నాం. నేనే బ్రదర్ చెప్పారు, బ్యూటిఫుల్ గా చర్చి బిల్డింగ్ అంటే మందిరాన్ని, చర్చి బిల్డింగ్ అని మందిరాన్ని బ్యూటిఫుల్ గా. వాట్ అబౌట్ దిస్ బ్యూటీ? ఈ మందిరము బాగా అలంకరించబడిందా? ఈ మందిరం అలంకరణకు అవసరమైంది పరిశుద్ధత. దీన్ని భద్రంగా కాపాడుకోవాలి, భద్రముగా ఉంచుడని వారితో చెప్పాను. మీ దేహము దేవుని కాలం, ఇది పరిశుద్ధాత్మకి నిలయమని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ప్రశ్న ఒక సెటైరికల్ గా అనవచ్చేమో అనిపిస్తుంది. మీరు ఎరుగరా అంటే అది కొరింథీ సంఘం గురించి అన్నాడు. అంటే ఇది మీకు తెలియదా? తెలుసుకోండి, ఇది పరిశుద్ధమైన. దీన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఈరోజు పరిశుద్ధత మీద ఎన్ని ప్రసంగాలు మీరు చేశారో చెప్పండి. పరిశుద్ధత మీద మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాము? చెయ్యాలి. అంటే అలాగే మనం ఏం పూర్తి పరిశుద్ధులమేమి కాదు. ఏదో బలహీనత మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది. మనం వాటిని జయిస్తూ
రోమ 6:14 ప్రకారం పాపం మన మీద ఏలుబడి చేయదు కాబట్టి మనం జయిస్తూ జీవిస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. సో పరిశుద్ధతలో ఎదుగుట అంటే ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధతలో ఎదిగే నేను లోకానికి నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాను. నేను పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నా అనే పరిమాణము నేను లోకములో నుంచి ఎంత దూరంగా వస్తున్నాను అనే దాని మీద అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నా పరిశుద్ధత స్థాయి నేను లోకము నుంచి ఎంత దూరంగా వచ్చేననే స్థాయి మీద ఆధారపడదు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనకి ఈ రోజుల్లో సేవలో ఏమిటంటే మనుషులతో సంబంధాలు ఎక్కువ, విశ్వాసంతో సంబంధాలు ఎక్కువ, అసోసియేషన్తో సంబంధాలు ఎక్కువ, దేవునితో సంబంధము సహవాసము తక్కువ. ఈ ప్రపంచంలో నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుని కొరకు ఆశ కలిగి ఉంటానో అంత ఎక్కువ దాడి సాతానుడు నా మీద చేస్తాడు. తెలుసా? The more you want to be holy, the more you will be attacked by the word of the Satan. అదే గుర్తు. కానీ మనం ఆశ కలిగి ఉండాలి. నేను పరిశుద్ధాన్ని కాదు, 2 కొరింథీ 7:1 ప్రకారం ఇన్ని వాగ్దానాలు మనకున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతలో మన పాత్ర ఉంది, పరిశుద్ధతలో దేవుని పాత్ర ఉంది. శరీరమునకును ఆత్మ కలిగిన కల్మషములను మనము కడిగి పవిత్రులుగా చేసుకున్నాము. రక్షించబడినప్పుడు మనం పరిశుద్ధ. We are saints in Christ, but practically we need to grow in saintlyhood. పరిశుద్ధతలో మనం ఎదగాలి. దానికి కడుక్కుంటూ ఉండాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. యోహాను 13 ప్రకారం పాదాలు కడుక్కుంటూ ఉంటాం. స్నేహితులారా, దేవుడు మన నుంచి ఆ రోజున ఎజ్రా అంటున్నాడు కదా, పరిశుద్ధత భద్రముగా ఉంచండి. బంగారపు పాత్రలు, వెండి పాత్రలు ఏం చేయాలి? భద్రపరచండి. దీన్ని భద్రంగా ఉంచుకుంటున్నానా? దీన్ని భద్రంగా ఉంచుకోండి. అంటే భౌతిక శరీరం విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. అంటే దీనికి కొన్ని రోగాలు వస్తాయి, ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుందాం. ఆధ్యాత్మిక జీవితం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇది పరిశుద్ధమైన ఘటంగా ఉంచుకుందాం. A holy man is an awesome weapon in the hands of God అన్నాడు ఆయన. పరిశుద్ధుడైన దేవుని సేవకుడు దేవుని చేతిలో బలమైన ఆయుధము లాంటి వాడంటే. మనం తలాంతుల గురించి, బహుమానాల గురించి ఎక్కువగా ఆశిస్తున్నాం, పరిశుద్ధతను ఎక్కువగా కోరుకోండి. హోలీ మ్యాన్ ఈజ్ an awesome weapon in the hands of God. పరిశుద్ధతలో ఎదిగే వ్యక్తిని దేవుడు బలంగా, శక్తివంతంగా వాడుకుంటాడు. తలాంతులు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఉండడం తప్పేమీ కాదు. కానీ పరిశుద్ధత మించింది ఏమి లేదు. యువర్ హోలీ లైఫ్ కెనాట్ బి అపోజ్డ్ బై ఎనీబడి. ప్రజలు మన స్వార్థను వ్యతిరేకించవచ్చు, కానీ మన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రజలు వ్యతిరేకించలేరు. పీపుల్ కెన్ అపోజ్ యువర్ గాస్పల్, పీపుల్ కెన్ అపోజ్ అవర్ ప్రీచింగ్స్, బట్ పీపుల్ కెనాట్ అపోజ్ అవర్ లైఫ్. ఈయన స్వార్థ చెప్తాడండి, యేసు ప్రభువులో పిచ్చోడండి, కానీ ఈయన చాలా నీతిమంతుడండి, పరిశుద్ధుడు. జీవితాన్ని వ్యతిరేకించలేరు. లైఫ్ షుడ్ బి ద గ్రేటెస్ట్ డిఫెన్స్. లైఫ్ షుడ్ బి ద గ్రేటెస్ట్ డిఫెన్స్. ఈరోజు భారతదేశంలో సువార్థికులు, సేవకులు, సంఘాలు కావాల్సింది భారతదేశంలో పరిశుద్ధంగా జీవించేవాడు కావాలి. పునరుద్ధరణ ప్రక్రియలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ముందేంటి? విశ్వాసం చూశాను. రెండోది ఏం చూశాను? త్యాగం. మూడవది ఏంటి? దేవుని మీద ఆధారం. నాలుగవది పరిశుద్ధత. ఐదవది చెప్పేసి 5, 6 మీకు చెప్తాను. ఒక 5 minutes తీసుకుంటాను. 5వది మనం చూస్తే 31 వచ్చిన 32 వచ్చింటారు. ఇవి చిన్నవే. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచున్న వారి చేతిలో మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి తినే. వాళ్ళు యెరూషలేముకు వచ్చి 3 దినాలు అక్కడే బస చేసి రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే 900 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు ఇన్ని నెలలు. దేవునికి కృతజ్ఞతలు. వీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. మొత్తానికి బబులోను నుంచి వాళ్ళు యెరూషలేముకి వచ్చేసారు, క్షేమంగా వచ్చేసారు. 31. మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. పునరుద్ధరణ ఇంకా అప్పటికేం పునరుద్ధరణ ఏమి అవ్వలేదు. బబులోను నుంచి యెరూషలేముకి వచ్చారంటే ప్రయాణం సుఖమయంగా జరిగింది. శత్రువుడి చేతిలో నుంచి, అనారోగ్యాల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి దేవుడు మనం రక్షించాడు. కాబట్టి గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్.
కృతజ్ఞత భావం. అదే కదా తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ చూసాం. గలతీ పత్రిక 6:14 కూడా చూసాం. కృతజ్ఞత దేవుని ఎడల, ప్రజల ఎడల ఎప్పుడు కలిగి ఉండాలి. ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దాని గురించి ఎక్కువ చెప్పరు కానీ 8వ అధ్యాయము చూడండి. అధ్యాయం 33 నుంచి 34 వరకు చూస్తే 33, 34, 2 వచ్చిన 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమును యాజకుని ఊరియా కుమారుడైన మెరిమోతు చేత తూనికి వేయించి అంత తూనికి వేస్తారు. 6వది ఈ పునరుద్ధరణ ప్రక్రియలో దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏమిటంటే జవాబీదారితనము, అకౌంటబిలిటీ. తూనికి వేస్తున్నాడు. ఎందుకంటే ప్రయాణములో ఇన్ని టన్నుల బంగారం, ఇన్ని టన్నుల వెండి అంటే ఎవరో దొంగతనం చేశారని కాదు, కానీ లెక్క అప్పగించే మనస్తత్వం ఎజ్రా కలిగిన వాడు. లెక్క అప్పచెప్పే మనస్తత్వం, గృహ నిర్వాహకత్వము, స్టూవర్డ్షిప్ అంట. స్నేహితులు అర్థం చేస్తుంది. దీని గురించి ఎక్కువ చెప్పను కానీ సమయం అయిపోయింది. లెక్క అప్పగించే గృహ నిర్వాహకత్వపు లక్షణాలు. దేవుడు యజమానుడు, నేను ఆయన దగ్గర పనివాడిని. నా జీవితం విషయంలో ఆయనకి లెక్క చెప్పాలి. అలాగే నా కుటుంబ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. సంఘ పరిచర్య విషయంలో దేవునికి లెక్క చెప్పాలి. దేవుడిచ్చే ప్రతి వనరులు, అవకాశం విషయంలో లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. నా విషయంలో వ్యక్తిగతంగా, కుటుంబ విషయంలో వ్యక్తిగతంగా, సంఘ విషయంలో వ్యక్తిగతంగా, దేవుడు ఇస్తున్న అవకాశాలు, తలాంతులు ఏదైనా సరే వాటి విషయంలో లెక్క చెప్పాలి. ఆ రోజున ఎజ్రా చూస్తున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సర్ని నీ దినము లెక్కించబడ్డాయి, నువ్వు తోచబడ్డావు, నువ్వు తేలిపోయావు, రాజ్యం విభాగించబడింది. వీఆర్ గోయింగ్ టు జడ్జ్ యు అన్నాడు. విభాగించు. దేవుడు తీర్పుది. దేవుడు లెక్కల మాస్టర్. గాడ్ స్క్వేర్స్ అకౌంట్స్ అంట. దేవుడు లెక్క, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నా లెక్క నేనే ఇవ్వాలి, మీరు ఇవ్వరు. మీ లెక్క మీరే ఇవ్వాలి, నేను ఇవ్వను. ఎవరిది వాడే, ఎవరిది వాడే. నా తరపున ఒకరితో పలకడానికి మీరు ఉండరు, మీ తరపున ఒకరితో పలకడానికి నేను ఉండను. ఎవరి లెక్క వారిది. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అది మంచి అయినా చెడు అయినా సరే క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క. స్నేహితులారా అర్థం చేసుకోండి. పునరుద్ధరణ ప్రక్రియలో లెక్క అప్పగించే వారిగా ఉండాలి. ఇది దేవునికే కాదు, సంఘానికి జవాబీదారిగా ఉండాలి, కుటుంబానికి జవాబీదారిగా ఉండాలి. వ్యక్తిగతంగా మనకు ఆ జవాబీదారితనం కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమే. ఇంకో మాట చెప్తాను, జవాబీదారితనంలో ఒక మాట చెప్తాను. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం అందరికీ తెలుసు, చెప్పండి ఒకసారి. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. సిగ్గుపడనక్కర్లేని, చాలు. ఆ మాటకు అర్థం ఏంటంటే జవాబీదారితనం. సిగ్గుపడనక్కర్లేని పనివాడు అంటే సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్క అప్పగించే పనివాడిగా ఉండాలి. దేనికో చెప్పమంటారా? వాక్యం విషయంలో. ఈ మాట దయచేసి అందరూ అర్థం చేసుకోండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మనం బోధించే బోధకు లెక్క ఉంది. ఏది పడితే అది బోధించడానికి వీలు లేదు. ఈరోజు నా ప్రసంగాన్ని రికార్డ్ చేస్తుంది దేవుడు, ఇక్కడ కాదు. మీరు నా ప్రసంగాన్ని వినొచ్చు, వినకపోవచ్చు, అభినందించవచ్చు, అభినందించవచ్చు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ సర్టిఫికెట్. మీ సర్టిఫికెట్తో నాకు సంబంధం లేదు, కానీ ఆయన సర్టిఫికెట్తో నాకు సంబంధం ఉంది. తెలుసా? వాక్యానికి సిగ్గుపడనక్కర్లేని పనివాడు. వాక్యం విషయంలో ఏది పడితే చెప్పొద్దు. సిద్ధపాటు లేకుండా స్నేహితులు ఏది పడితే చెప్పొద్దు. వాక్యానికి ప్రిపరేషన్ ఉండాలి. మనం దేవుని వాక్యం పేరిట పలుకుతున్న ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పాలి. స్క్రిప్చురల్ ఇంటిగ్రిటీ అంటాము, స్క్రిప్చురల్ స్టూవర్డ్షిప్ అంటాము. వాక్యానికి జవాబీదారితనం ఉంది. ఏ మాట పడితే అదని మాట రానివ్వకుండా. అంటే కొన్నిసార్లు లూజ్ అవుతవచ్చు. ప్రభా క్షమించని అడుగుతాము. ఏ వాక్యం పడతాము, వాక్యానికి సిద్ధపాటు ఉండాలి. దేవుడు అది చూస్తాడు. నువ్వు వాక్యం సిద్ధపడుతున్నావా, సిద్ధపడి చెప్తున్నావా, దాని గురించి విధేయత ఉండి చెప్తున్నావా, అక్కడ కట్టు పేస్ట్ ఎవరో వర్తమానాలు చెప్పేస్తున్నావు. వాక్య బోధనకు లెక్క ఉంది. ప్రపంచంలో ప్రమాదకరమైన స్వరం ఇదే. నేను నిలబడిస్తాను. పులిపీట్ అన్నారు. ఎవరు బాగా పేరు పెట్టి పులిపీటు. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఏంటో చెప్పంటారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అనేకులు ప్రధానమంత్రులు అవ్వద్దనం లేదు, అనేకులు ఎంపీలు అవ్వద్దం లేదు, అనేకులు ఎమ్మెల్యేలు అవ్వద్దనం లేదు, అనేకులు ఆర్గనైజేషన్, అనేకులు బోధకులు కాకుండా. ఎందుకంటే బోధకులు 200
ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. మోస్ట్ డేంజరస్ థింగ్ ఎందుకు చెప్పంటారా? వాక్యం చెప్పడం. ఎందుకని మనం హ్యాండిల్ చేసేది దేవుణ్ణి లేక దేవుని మాటని. ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడానికి వీల్లేదు. కొంతమంది ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అకౌంటబిలిటీ ఎజ్రా లెక్కిస్తున్నాడు. ఆ పాత్రలకు లెక్క ఉంది, మన జీవితానికి లెక్క ఉంది, సంఘానికి లెక్క ఉంది, వనరులకు లెక్క ఉంది, వాక్య బోధనకు లెక్క ఉంది. చెవులో చెప్పేస్తాను చూడండి, సమయం అయిపోయింది కాబట్టి. ఏ రోజు ఏంటంటే 35 వచ్చి 36 వచ్చిన వరకు చూస్తే, మరియు చెరలోనికి కొనుకోబడ్డ వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారికి ఎందరో యెరూషలేముకి వచ్చేసారు. వాళ్ళందరూ ఏం చేశారు? దేవునికి దహనం. దే వర్షిప్డ్ గాడ్. ఏదో జెరూసలేం దే వర్షిప్డ్ గాడ్. యెరూషలేములో 6వ అధ్యాయంలో మందిర ప్రతిష్ఠ జరిగింది. దేవుడిని ఆరాధన చేశారు. 8వ అధ్యాయం చివరిలో ఆ ఎజ్రా నాయకత్వంలో ప్రజలందరూ యెరూషలేముకి వచ్చారు. దేవుడిని ఆరాధన. పునరుద్ధరింపబడిన వారి చేత జరిగే ఆరాధన దేవుడికి, పునరుద్ధరణ లేని వారి ఆరాధన దేవుడికి అవసరం లేదు. పునరుద్ధరింపబడిన వారి ఆరాధన దేవుడికి అవసరం. God needs worship from the restored people, not from everybody. అందరూ ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు. మనమైతే అందరూ ఆరాధన చేస్తాం. అందుకని పరలోక ఆరాధన వేరే, భూమి మీద ఆరాధన వేరే. భూమి మీద ఆరాధన ఎవరైనా చేయొచ్చు, పరలోకంలో పరిశుద్ధులు చేస్తారు. ఇక్కడ పాట బాగా సంగీతం వస్తే ఆరాధన అయిపోద్ది, అక్కడ పప్పులు ఉడకవు. పరలోకంలో పరిశుద్ధులే ఆరాధన చేస్తారు. కోట్ల కొద్ది దేవదూతులు అందరితో ఆరాధన చేస్తారు. తత్వమైన దేవుని సముఖమందు ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన ఈ ఆరాధన ఒకటి కాదు. ఇక్కడ ఎవడైనా ఆరాధన చేయొచ్చు. అక్కడ పరిశుద్ధులే ఆరాధన చేశారు. పునరుద్ధరింపబడిన వారు ఆరాధన అక్కడ మనం చూస్తాం. దే వర్షిప్డ్ గాడ్ ఆఫ్టర్ దిస్ లాంగ్ జర్నీ. పునరుద్ధరించబడిన వ్యక్తులు చేసే ఆరాధన అది నిజమైన ఆరాధన. మంచిది. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 8వ అధ్యాయం 7 విషయాలు. ఒకటి చెప్తాను. ఒకటి విశ్వాసం. ఎవరు మీరు విశ్వాసము? ఎజ్రాను కూడా, ఎజ్రా వెంట వచ్చాను, ఎజ్రాను కూడా నమ్మారు. మన వెంట రావడానికి ప్రజలు మనం నమ్మాలి. రెండవది త్యాగం. లేవీలందరూ రాలేదు, కొంతమంది వచ్చారు. అయితే వాళ్ళు త్యాగం చేసిన. మూడవది ఆధారపడడం. నాలుగవది పరిశుద్ధపడడం, భద్రంగా ఉంచుకోవాలి. 6వది కృతజ్ఞత, క్షేమంగా వచ్చారు. తర్వాత 6వది అకౌంట్. అన్నిటికీ 7వది చివరిది. అందుకని మనం ధ్యానం చేస్తున్నాం స్నేహితులారా. 7వ అధ్యాయంలో వ్యక్తి నిశ్శబ్దపాటు, 8వ అధ్యాయంలో వ్యక్తులను నడిపిస్తున్న విధానంలో 7 లక్షణాలు చూసాం. అందుకని మొదట్లో ఒక మాట చెప్పాను ప్రారంభంలో. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో సిద్ధపరుస్తాడు. ఎజ్రా వేరే, జెరుబ్బేలు వేరే, దానియేలు వేరే, యేషువా వేరే, యోసేపు వేరే, మోషే వేరే, మీరు వేరే, నేను వేరే. అందరినీ సిద్ధపరిచేది ఒకే ఉద్దేశం. యెరూషలేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనాలు. మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నారు, మమ్మల్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు. నీ భాగం ముఖ్యమైనది, మా భాగం మేము లోబడుతూ ఉండాలి. పునరుద్ధరణ ప్రక్రియలో నేను భాగము, పునరుద్ధరణ ప్రక్రియలో మా సంఘాలు భాగస్థులు. మేమందరము కలిసి యెరూషలేము అనే క్రీస్తులో సంపూర్ణతలో మేము ఉండాలి, కట్టబడాలి. ఆ కృపనివ్వండి, ఆ నడిపింపవండి. నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ.